రైట్. రేవంత్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ని ఓడించగలిగామని చెప్తున్న అద్దంకి దయాకర్ 2.5 ఏళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ డిసెంబర్తో 3 ఏళ్ళు కంప్లీట్ అవుద్ది. రేవంత్ రెడ్డి చివరి వరకు ముఖ్యమంత్రిగా ఉంటారని కరాఖండికి చెప్పగలరా? 100%. ఎందుకు పదే పదే ముఖ్యమంత్రి మార్పు అని ఎందుకు ప్రచారం మీ పార్టీలో వాళ్ళు పుట్టిస్తుందా? ప్రచారమే నువ్వే చెప్తున్నావు కానీ ప్రచారం వేరు, ప్రాపగండా వేరు, కోరిక వేరు, అనుకోవడం వేరు. ఓకే, కానీ నువ్వు రెండు వైపులా చూడు. నా రాజకీయ ప్రత్యర్థులు ఎవరు? ఒకటి బీఆర్ఎస్ స్టేట్లో, 2 బీజేపీ. అవును. వాళ్ళు పోయినసారి కలిసి ఉంటేనే కాలే. అది రాజకీయ రహస్య ఒప్పందం. అది ఎమ్మెల్యేలు మీకు, ఎంపీలు మాకు అనుకొని. ఇప్పుడు అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మీరు విడిగా వచ్చినా కలిసి వచ్చినా మిమ్మల్ని కలిపి కొట్టడం ఖాయం అనేది ఇప్పుడు నినాదం అది. ఎందుకంటే 2 పార్టీల్లో నాయకత్వ ఏకత లేదు. రెండిట్లో అటువైపు కిషన్ రెడ్డి గారు ఉన్న, బండి సంజయ్ గారు, ఈటెల రాజేంద్ర గారు అని, తర్వాత ఇక సంథింగ్ అక్కడ జరుగుతుంది. ఇటువైపుగా కలిసి ఉన్న కడుపులో కత్తులు పెట్టుకుని ఇద్దరు తిరుగుతారు బాబామ్మ. అటు కేసీఆర్ రాట్లేడు, రాడేమో. కేసీఆర్ కాబోయే సీఎం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 78 సీట్లు వస్తాయి, రేవంత్ రెడ్డి సర్వేలో తేలిందని కేటీఆర్ అంటున్నాడు. ఉత్తది మనోడు సర్వేల మీద, మీడియా వాటి మీద, ఇంకా ప్రాపగండా దాని మీద, ఇంటెలిజెన్స్ అని ఈ కాగితాల మీద పని చేస్తే కాదు. సర్వేలు చేస్తుంటారు కదా రేవంత్ రెడ్డి, రెగ్యులర్ గా సర్వేలు చేస్తుంటారు. నిజంగా అలాంటి సర్వే ఏమైనా జరిగిందా? కొంత కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందన్న స్మెల్ ఏమైనా ఉందా? సర్వేలలో బీఆర్ఎస్ గల్లంత అవుతున్నది. అది భయపడే వీళ్ళు ఇట్లా వస్తున్నారు. ఎందుకు ఆ మాట అంటారు అంటే, కేసీఆర్ అనేటోడు బయటికి రాకపోతే బీఆర్ఎస్కి భవిష్యత్తు తెలియదు. ఆయన ఎందుకు రావట్లేడో తెలుస్తలేడు. కానీ వీళ్ళు మనోని పేరు చెప్పేదో పార్టీని బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నా. హరీష్ రావు ప్యాచప్ కాడు ఇన్ మై వ్యూ. ఎవరితో? కేటీఆర్తో. ఓకే, డెఫినెట్గా. ఇప్పుడు ఇద్దరు బాబామర్ది ఇద్దరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు, కాళేశ్వరం మీద పోట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒక మాట, నీకు ఇప్పుడు మొన్నటి దాంట్లో తెలియలేదా? వారం రోజులు మా నాన్నకి కాళేశ్వరాన్ని మొత్తం ఎట్లా చేయాలనో అట్లా చేశాను. ఇవాళ మనోని స్టేట్మెంట్ ఏంది, నాకు అవకాశం 3 నెలల్లో నేను ఫుల్ఫిల్ చేస్తా. తేడా లేదు పక్క. ఈ కవిత గారు బయటికి ఎందుకు వెళ్ళిండ్రో, ఏ రోజైనా వీళ్ళిద్దరు మాట్లాడగలిగినరా? సో ఇక్కడ జరుగుతున్న అంతఃపుర రాజకీయాల్లో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఇన్ కన్ఫ్యూజన్. సో దట్స్ వై అదొకటి. వాళ్ళ బలహీనతల మీద కాదు, కేసీఆర్ అధికారంలో ఉండి నేను లెజెండ్ను మళ్ళీ 3వ సారి వస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు కలిపినప్పుడే వాళ్ళ డాడీనే కొట్టినోడు రేవంత్ రెడ్డి. వీళ్ళతోనైతే ఇది. కానీ ఇప్పుడు కేసీఆర్ కూడా యాక్టివ్ అయ్యారు కదా గతంతో పోల్చుకుంటే. ఎక్కడ అంటే బయటికి రానంత మాత్రాన్ని, బయటకు వస్తేనే యాక్టివ్ అయినట్ట. ఇక ఇంట్లో వండుకుంటేనే యాక్టివ్ అని వాళ్ళు అనుకుంటుండ్రు. ఓకే, ప్రజల్లో నిరంతరం తిరిగినోన్ని పక్కన పెట్టి నాకు పనే లేదు వీళ్ళతో అని ఇంట వండుకుంటుంది ఎందుకు తెస్తారు ప్రజలు? పిచ్చోళ్ళు ఏమన్నా? ఇళ్ళ పిచ్చి కాకపోతే కానీ వాళ్ళ పరిపాలన చూసి బండకేసి బాధినాకనే కదా ఫామ్ హౌస్లు ఎందుకుంటున్నారు ఇప్పుడు. లేకపోతే ఫామ్ హౌస్ పక్కన పెట్టు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలు లేకపోవడానికి కారణం ఏమని మీరు అనుకుంటారు చెప్పండి సతీష్ గారు? ఎవరో పక్కన పెడదాం. ఓకే, వాట్ ఈస్ ద కాజ్? ఒక నోషన్ మీకు ఉంటుంది కదా, ఎందుకు రావట్లేడు అనుకుంటుండ్రు? అదే కొంచెం ఆయనకి ఆరోగ్యం సహకరించట్లేదు అనే టాకు. తర్వాత కొంచెం సెట్. అలాంటప్పుడు కేసీఆరే మళ్ళీ సీఎం కావాలని ఈయన అంటాడు కేటీఆర్. ఈయన మీటింగ్లోనే సీఎం కేటీఆర్ అని అంటుంటారు. ఎక్కడనో లోపల అంతరాల్లో హరీష్ రావుకు నేనే సీఎం అవుతా అని ఉంటుంది. ఓకే, మీతో ఉంటే నేను సీఎం కాదు రావయ్య అని చెప్పి బయటికి వెళ్ళి ఆమె సీఎం అనిపించుకుంటున్నారు. అంటే మీరు ఎలా ఉన్నారంటే బీఆర్ఎస్ కి సైకలాజికల్ స్ట్రాటజిస్ట్ లాగా ఉన్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు కాదు. ఇప్పుడు ఆమె బయటికి పోతే ఇప్పుడు కవితక్క సీఎం అని అంటలేరా? మరి ఇంతమంది సీఎంలు మొన్న మీరు సీఎం లేనైతే. అవును, డిక్లేర్డ్ ఏంటంటే కేసీఆర్ సీఎం. డిఫాక్టో సీఎంలంతా కేటీఆర్ డిఫాక్టో, నేను హరీష్ రావు డిఫాక్టో సీఎంఏ, కవిత డిఫాక్టో సీఎంఏ. ఒక్క
సారికి ఒక్క ఓటుకు 4 సీఎంలు ఎందుకు రా నాయన అని ప్రజలు మళ్ళీ భయపడరా. కాబట్టి అది వాళ్ళకి తెలిసిన ఆస్కార్ లెవెల్లో నటిస్తున్న వాళ్ళ పట్ల మనం ఏం చెప్తాం. ఇప్పుడు కేటీఆర్ స్టేట్మెంట్ చూసి అదే చేస్తున్నా నేను. ఎందుకు ఈ పగటి కళలకు కూడా ఒక అంచనా ఉండాలి. పైగా 2.5 సంవత్సరాలకే వీళ్ళకు సర్వేల కాడికి పోయింది. ఓకే, సర్వేలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ప్రోపగండా టీవీలు, సొంత టీవీలు, డబ్బా టీవీలు, ఇట్లా ఇన్ని రకాలుగా చూసి ఓకే చేస్తే మరి ఎందుకు గెలవలేదు? జూబ్లీహిల్స్ ఎందుకు గెలవలేకపోయినరు? ఎంపీలో 0 ఎందుకు వచ్చినాయి? పోనీ కంటోన్మెంట్ ఎందుకు గెలవలేదు? అది పక్కన రీసెంట్గా మున్సిపల్ వచ్చినాయి, మున్సిపల్ ఎందుకు గెలవలేదు? అప్పుడంటే ఎంపీలు బీజేపీ కొరకు ఎంపీలు ఇవ్వాలని చెప్పి చచ్చిరి. ఓకే, మరి మున్సిపల్ ఎవరి కొరకు చచ్చిరు?